హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం రొయ్యలు చింతకాయ ఇగురు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, లేత చింతకాయ ముద్ద. ఈ లేత చింతకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి రోట్లో దంచుకుని ఇలా ముద్దలా తయారు చేసుకోవాలి. రొయ్యలు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఉప్పు కారం కొద్దిగా పట్టించి నూనెలో ఫ్రై చేసుకుంటే ఇట్లా రెడీ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చక్కగా మగ్గి ఉంటాయి రొయ్యలు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేస్తే టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి కలుపుకుని పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి, మన స్పైస్కి తగినంత కారం, ఆల్రెడీ రొయ్యల్లో ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఉప్పు, కారం 2, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దాంతోపాటు చింతకాయ ముద్ద ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. పావు గ్లాస్ సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకుని దగ్గర పడేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇలా దగ్గరగా అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోతో, చపాతీ, రోటీతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.